బ్యూటీ మీన్ ఈజ్ లైఫ్ బ్యూటీ. ఓకే. లైఫ్ను బ్యూటీ చేసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. చాలా పెయిన్ఫుల్. డైరెక్టర్ అయితే చాలా ఆయన ఏమన్నా జరిగిన కథ తీసినప్పుడు ఇన్సిడెంట్స్ అని చెప్పి ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పాలంటే చాలామంది అమ్మాయిలకు తెలియదు నానంటే ఏందనేది. అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు మగపిల్లలు తెలియదు, ఆడపిల్లలు తెలియదులే, అది కామన్. అయితే ఎంగేజ్లో ఉన్న అమ్మాయిలు కొన్ని తెలుసుకోవాలా, అబ్బాయిలు కొన్ని తెలుసుకోవాలా. మన ఒక లేడీ ఒక ఫంక్షన్లో దీంట్లో చెప్పింది, నాన్న షర్టు తీస్తే లోపల బనీన్ కనబడుతుంది, ఆ బనీన్కి ఎన్ని హోల్స్ ఉంటాయో తెలుస్తుంది, అది ఏ ఇంట్లో నాన్నైనా కానీ చెప్పినాడు కదా. ఎక్సలెంట్. నరేష్ గారా? నరేష్ కాదు, హీరోయిన్. అబ్బా అసలు ఎక్సలెంట్ హీరోయిన్, ఎక్సలెంట్, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ సినిమా, బల్లెట్ ట్విస్ట్లు కూడా ఎక్సలెంట్ సినిమా. ఇప్పుడు బేబీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇది లవ్ స్టోరీ సినిమా కాదు, లవ్ ట్రాక్ అయితే కాదు. లవ్ ట్రాక్ చూపించినా కూడా అది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది ఏ విషయం అనేది. ఎక్సలెంట్ సినిమా. ప్రతి ఒక్కరు ఈ 10th or డిగ్రీ అమ్మాయిలు కొంతమంది, అందరం చెప్పంలే, చూడాలా, నిజాలు తెలుసుకోవాలా. యూత్ఫుల్ ఎంటర్టైనర్ కన్నా మంచి మెసేజ్ సినిమా. మంచి మెసేజ్ ఉంది అసలు. అమ్మాయిలకు అబ్బాయిలకు మంచి మెసేజ్. ఏమైనా మన ఊర్లో ఉన్నంత సేఫ్టీ బయట ఊర్లో పొరపాటున ఉండదు. జనాలు అది ఊర్లేరు కానీ అయితే సినిమా మంచి సినిమా. ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. వాడు హీరో అని పేరు నాకు తెలియదు, వాడైతే సుబ్రహ్మణ్యంలో ఉన్నాడు, మారుతి సుబ్రహ్మణ్యం, ఆయన కూడా ఉన్నాడు కదా, వాడు బాగా చేసినాడు. కానీ అదే వాడి మీద మంచి కామెడీ ఒపీనియన్ మనకి. యాక్చువల్గా సినిమా కామెడీ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చినాను. కామెడీ అయితే కాదు కానీ మంచి మెసేజ్. నాన్న అనే క్యారెక్టర్ని హైలైట్ చేసి చూపించారు ఈ సినిమాలో. హీరోయిన్ కూడా హైలైట్ చేసింది. ఎక్సలెంట్. అంతే. ఇంకా స్టోరీ బాగుందా? లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉందా? బాగుంది. మ్యూజిక్ చెప్పండి. బేబీ అంటే మ్యూజిక్ చాలా పెయిన్ఫుల్ మ్యూజిక్. సినిమా పెయిన్ఫుల్ మూవీ. ఓకే. అది మనకు తెలీదు. సెకండ్ లాస్ట్ ట్విస్ట్ వస్తుంది చూసినారు, అసలు కరెక్ట్ అయిపోతాం మనం. బాగా అంటే బాగా. ఫస్ట్ హాఫ్ నాకు అంత కనిపించలేదు కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. బ్యూటీ ఇస్ బ్యూటీ. బ్యూటీ మీన్ ఈజ్ లైఫ్ బ్యూటీ. ఓకే. లైఫ్ను బ్యూటీ చేసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. పెళ్ళి అనే కాన్సెప్ట్ కూడా అబ్బాయిలు అమ్మాయిలు 100 తప్పులు చేసింది. తల్లిదండ్రుల దగ్గర పోయిందను, నాన్న నాకు పెళ్లి చేయి, మగపిల్లాడు, అమ్మ నా పెళ్లి చేయించమా అని చెప్పి ఆడపాప చెప్తే వాళ్ళు 100 తప్పులు చేసినా కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అది నాన్న అనే క్యారెక్టర్ మా అమ్మ కూడా చాలా సూపర్ చేసింది. అయ్యా ఎక్సలెంట్. అమ్మ కూడా అది మెయిన్ పాయింట్. నేను వచ్చింది అసలు వాసుకి అక్క. ఆయమ మనం ఎప్పుడు తలిపేపు నుంచి అమ్మ అంటే మనకు బాగా ఇది కదా, అభిమానం కదా. అయినా నరేష్ కూడా ఎక్సలెంట్ క్యారెక్టర్. ఒక ఉన్నారు అట్లా కూడా. నానంటే నాన్న బాయడని కానీ ఆ కోటీశ్వరుడు కావచ్చు, ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ కావచ్చు, ఇంకా ఏ నాన్న స్టేజ్ అంతే. ఎక్సలెంట్ సినిమా. ప్రతి ఒక్కరు యూత్ ముఖ్యంగా పేరెంట్స్ కూడా చూడొచ్చు సినిమాని. ఎందుకంటే మనము చాలా ప్యాంపర్ చేయాలి. అంటే ఇంకో విషయం, నేను కూడా ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఎంగేజ్ నుంచి వస్తారు, అప్పుడేం తెలియదు, ఒకటి జరిగిన తర్వాత తెలుస్తుంది. ఎక్సలెంట్ సినిమా, మంచి సినిమా, చాలా సూపర్. ఇంకో విషయం ఏమంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్ వచ్చినా డోంట్ కేర్. మానపల్లి ముస్తు ముందర అన్ని చూస్తే మానపల్లి ముస్తు టాప్. ఎక్సలెంట్.